5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్రీకాకుళం జిల్లాలో వన్యప్రాణుల అంతరాష్ట్ర స్మగ్లర్ల ముఠా గుట్టు రట్టు చేశారు కాశీబుగ్గ అటవీశాఖ అధికారులు. 17 కొండచిలువ పిల్లలు, 3 తాబేళ్లు, ఒక అడవి పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన 3 స్మగ్లర్స్ కారులో ఒడిశా నుంచి కర్ణాటకకు వన్యప్రాణులను తరలిస్తున్నారు. వీరి కారు ఇచ్చాపురం చెక్పోస్ట్ వద్దకు రాగానే అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 21 వన్యప్రాణుల్ని స్వాధీనం చేసుకున్నారు. 3 అదుపులోకి తీసుకున్న కారును సీజ్ చేశారు. పురుషోత్తమ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తుండగా ఒడిశా నుండి మన కర్ణాటకకి ట్రాన్స్పోర్ట్ అవుతుండగా వైల్డ్ యానిమల్స్తో ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుండి అంటే ఒడిశా నుండి మన బెంగళూరు వెళ్తుంది. అయితే వెంటనే ముద్దాయిల్ని ఆ వెహికల్తో పాటు మన సీజ్ చేసి మన ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్నీ తీసుకొని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. రాత్రి భాగంలో మినిస్టర్ గారి పెర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ అన్ని మినిస్టర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమీడియట్గా అది అందజేయమని తెలియజేశారు. ఇప్పుడు ఇమీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాము. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, కారులో వన్యప్రాణులని తరలిస్తున్న వీళ్ళు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ అని తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అటవీ అధికారులు? ఎలా అందింది వీళ్ళకి క్లూ? అప్డేట్ చెప్పండి. సరే, కారులో వన్యప్రాణులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల గుట్టు రట్టు చేశారు శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు. కాశీబుగ్గ అటవీ శాఖ పరిధిలోని ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద వన్యప్రాణులను తరలిస్తుండగా 3 స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 21 వన్యప్రాణులను అదుపులోకి తీసుకోగా మొత్తం ఒక కారును కూడా సీజ్ చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న 21 వన్యప్రాణుల్లో ఒక కొండచెలువు పిల్లలు, తాబేళ్లు, అడవి పిల్లి కూడా ఉంది. మొత్తం ఒడిశా నుంచి కారులో ఈ కర్ణాటకకు అటవీశాఖ వెళ్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనంలో వన్యప్రాణులను కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ అధికారులు కార్యాలయానికి తీసుకెళ్లగా అయితే పట్టుకున్న వన్యప్రాణులను విశాఖ జూ కూడా తరలిస్తామని చెప్పిన పరిస్థితి నెలకొంది. ఓకే సునీల్.